భార్య కళ్ల ముందే భర్తను చంపిన దుర్మార్గులు వెళ్లి మోడీకి చెప్పుకొండని కాలర్ ఎగిరేసిన మూర్ఖులు ఇప్పుడు వాళ్ల తలలు తెగిపడ్డాయి. ఏ మహిళల్ని నిస్సహాయుల్ని చేసి రక్తం కళ్ల చూశారో ఆ మహిళలే గట్టి జవాబు చెప్పారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల పీచమడిచిన విషయాన్ని వాళ్ల భాషలో వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. ఈ ఫోటో దేశ ప్రజల కంట కన్నీరు పెట్టించింది. ఈ ఫోటో దేశ ప్రజల రక్తం మరిగేలా చేసింది. ఈ ఫోటో ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న డిమాండ్ను కనుమరుగు కాకుండా చేసింది. ఏ ఉగ్రవాదులైతే ఆమె సింధూరాన్ని తుడిచేశారు, ఏ ఉగ్రవాదులైతే వెళ్లి మోదీకి చెప్పుకో అన్నారు, ఆ ఉగ్రవాదులకు బదులు చెప్పింది నరేంద్ర మోదీ సర్కార్. తుడిచిపెట్టుకుపోయిన ఆమెలాంటి అనేక మంది సింధూరాలకు గుర్తుగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పోయిన వారి సింధూరాలకు న్యాయం చేసింది. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us, it is just relief that మోదీకి చెప్పమన్నారుగా, చెప్పాను, చెబితే ఇలా ఉంటుంది అనేలా సమాధానమిచ్చింది కేంద్రం. మరోసారి ఏ ఉగ్రవాదైనా కశ్మీర్ గడ్డపై అడుగు పెట్టాలంటే భయపడేలా చేసింది. కశ్మీర్ ఉగ్రదాడికి కారణమేంటి? కశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయాలి, మతాల మధ్య చిచ్చును రాజేయాలి. అందుకే ఉగ్రవాదులు అమాయకుల ప్రజల తలల్లోకి బుల్లెట్లు దించే ముందు మీది ఏమతో అని అడిగి మరీ కాల్చి చంపారు. కాని మనది భారతదేశం. ఇక్కడ అందరూ సమానులే. అన్ని మతాలకు ఒకే ప్రాధాన్యం. మతం పేరుపై భారతదేశాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు. నమ్మకం కలగటం లేదా? అయితే ఈ మాటలు వినండి. पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जिकल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। ఒక్కో ఉగ్రవాద క్యాంపును ఎలా ఏరివేశామని గర్వంగా చెప్తున్న ఆ అధికారి ఎవరు కాదు, కల్నల్ సోఫియా ఖురేషీ. మరోసారి చెప్తున్నాం, ఆమె పేరు సోఫియా ఖురేషీ. ఇప్పుడైనా ఉగ్రమూకలకు అర్థమయ్యుంటుంది భారత్ అంటే ఏంటో. వారు అనుకునే లక్ష్యం జీవితంలో నెరవేరదని. ఒక మహిళ నిస్సహాయతను చూసి రగిలిపోయిన దేశం మరో మహిళ రూపంలో ప్రత్యర్థికి ఇచ్చిన సమాధానం. మతం అడిగి మరీ చంపిన ఉగ్ర మూకలకు వారి భాషలోనే మిస్సైల్లా దూసుకెళ్లిన సోఫియా ఖురేషీ సమాధానం. ఇది భారత సౌభ్రాతృత్వం. ఏ ఒక్కరికి ఆపద తలపెట్టినా జాతి ఊరుకోదు. భారతీయుల గర్జనకు ప్రతిరూపం ఖురేషీ. భారతీయుల ఉక్కు సంకల్పానికి ప్రతీకగా నిల్చారిమే. పాకిస్తాన్కు ఆ పాపి సపోర్టుతో పిచ్చిగంతులు వేసే ఉగ్ర మూకలకు ఈ పాటికి అర్థమయ్యుంటుంది కల్నల్ సోఫియా ఖురేషీ మాట, భాష. ఆమె ఏం చెప్పారు
ఇది ప్రెస్ మీట్ కావచ్చు, కానీ ప్రైడ్ మూమెంట్, భారతీయుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే విజయ సింధూరం. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఆర్మ్డ్ ఫోర్స్ పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేసిన ఓ స్ట్రాటజిక్ అటాక్ ప్లాన్. శత్రువును చావు దెబ్బతీసింది మోదీ సర్కార్. భారత్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. అవసరమైతే అణుబాంబులు వేస్తామని రెచ్చగొట్టడం, దాడులు జరిగి ఇన్ని రోజులైంది, ఇంకెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారని దేశంలోని ఓ సెక్షన్ రెచ్చగొట్టడం. ఇలా ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా అస్సలు డైవర్ట్ కాలేదు. చాలా సైలెంట్ గా చేయాల్సింది చేసేసింది కేంద్రం. తాము దాడులు చేయబోతున్నామని ఎవ్వరూ బీరాలు పలకలేదు, జబ్బలు చరుచుకోలేదు, మైక్ల ముందు పిచ్చి ప్రసంగాలు, రెచ్చగొట్టే పనులు అస్సలు చేయలేదు. మరో హైలైట్ విషయం ఏంటంటే దాడులు మే 10 తరువాత జరుగుతాయని పాక్ ప్రభుత్వం బలంగా నమ్మేలా సీన్ క్రియేట్ చేసింది కేంద్రం. దీనికి తగ్గట్టుగానే దేశంలో అంతా నార్మల్ గా ఉన్నట్టే పరిస్థితులను ఏర్పాటు చేశారు. ఓ వైపు రివెంజ్ కి ప్లాన్ చేస్తూనే మరోవైపు తన షెడ్యూల్ ను కంటిన్యూ చేశారు. ఉగ్రదాడి జరిగిన 48 గంటల్లోనే బీహార్కు వెళ్లారు, ఆ తరువాత కేరళ వెళ్లారు, ఏపీకొచ్చారు. ఇలా తన రొటీన్ కార్యకలాపాలను కొనసాగిస్తూ శత్రువులను ఆదమరిచేలా చేశారు మోదీ. తాము దాడులు చెయ్యం, మరో రకంగా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ను దాదాపుగా నమ్మించింది భారత్. అంతేకాదు పాకిస్తాన్ చూపిస్తోన్న మేకపోతు గాంభీర్యాన్ని చూసి వెనకడుగు వేసినట్టే అని దాదాపుగా నమ్మించింది. కానీ చివరికి తాము ఏం చెయ్యాలనుకుందో చేసేసింది. దేశాన్ని నడిపించే నాయకుడికి స్థితప్రజ్ఞత అనేది ఎంత అవసరమో ఇది పక్కా ఉదాహరణ. ఆ రోజు రాత్రి ఓ వైపు బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ కు సిద్ధమవుతుంటే మోదీ మాత్రం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయబోతోందని తెలుసు, దేశ సరిహద్దులు దాటి సైన్యం వెళుతోన్న విషయమూ తెలుసు. కానీ మోదీ ఫేస్లో కానీ మాటలో కానీ ఎక్కడా ఏ చిన్న తేడా కూడా లేదు. బాలాకోట్ దాడికి ముందు ఎలా వ్యవహరించారో ఆపరేషన్ సింధూరానికి ముందు మోదీ అదే ఫాలో అయ్యారు.